నమస్కారం, జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి, ఏ వయసు వారికి కామన్గా వస్తుంది, ఎండోమెట్రియోసిస్ లక్షణాలు ఎలా ఉంటాయి, ఎండోమెట్రియోసిస్ నివారించడానికి ఎలాంటి చికిత్స తీసుకోవాలి, సంతానలేమి సమస్యతో బాధపడే వారికి పరిష్కారం, ట్రీట్మెంట్ అవిరా ఫర్టిలిటీ సెంటర్ మాదాపూర్ సికింద్రాబాద్లో ఏ విధంగా ట్రీట్మెంట్స్ అందిస్తున్నారు, సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంది, ఇలాంటి విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు అవిరా ఫర్టిలిటీ సెంటర్ నుండి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ విజయారెడ్డి గారు. సో వారిని అడిగి మరిన్ని సందేహాలు నివృత్తి చేసుకుందాం. మీకు ఏమైనా సందేహాలుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. సో డాక్టర్ గారు, బేసిక్గా ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లంతో చాలా మంది బాధపడుతూ ఉంటారు కదా. సో బిఫోర్ ఎంటరింగ్ టు ది టాపిక్, అసలు ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి? బేసిక్గా గర్భాశయంలో 3 పొరలు ఉంటాయి. ఆ 3 పొరల్లో లోపల పొరని ఎండోమెట్రియం అంటాం అన్నమాట. ఓకే. సో ఈ ఎండోమెట్రియంకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు అది ఆ ఇన్ఫెక్షన్ని మనం ఎండోమెట్రైటిస్ అంటాము. సో ఎనీ ఇన్ఫెక్షన్, ఏ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఇప్పుడు అపెండిక్స్కి ఇన్ఫెక్షన్ వస్తే అపెండిసైటిస్ అంటాము. అట్లా ఎండోమెట్రియంకి ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే దాన్ని ఎండోమెట్రైటిస్ అంటాం అనమాట. ఇది ఆడవారికి చాలా కామన్ ప్రాబ్లము. అంటే దాంట్లో మైల్డ్ ఇన్ఫెక్షన్ అనేది చాలా వరకు చాలా మందికి ఉంటాయి. అది కొంత యాంటీబయాటిక్స్తో వాటితో తగ్గుతూ ఉంటుంది. కానీ కొంత సివియర్ ఎండోమెట్రైటిస్ వచ్చినప్పుడు వారికి సంతానలేమి ప్రాబ్లం ఈ ఎండోమెట్రైటిస్ వల్ల కూడా కలిగే అవకాశం ఉందన్నమాట. రైట్ మ్యామ్. సో ఈ ఎండోమెట్రైటిస్ లక్షణాలు ఎలా ఉంటాయి చూడటానికి? ఈ ఎండోమెట్రైటిస్ వచ్చిన వారికి వెజైనల్ డిశ్చార్జ్ అంటాం అనమాట. అంటే వాళ్ళకి బాగా సివియర్ ఉన్నప్పుడు ప్యూరులెంట్ అంటే చీములాగా రావడము, కొందరికి రక్తంలాగా రావడము, కొందరు గడ్డలుగా పడడము అలా ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్ మూలాన వారికి పొత్తు కడుపు నొప్పి ఉంటుంది. బాగా ఎక్కువ ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఏమవుతుందంటే ఫీవర్ ఉంటుంది. ఇవి కాకుండా వారికి భార్యాభర్తలు కలిసినప్పుడు బాగా పెయిన్ ఉండడం ఉంటుంది. సో ఈ విధంగా ఏంటంటే వారికి ఇన్ఫెక్షన్తో కూడినటువంటి అన్ని ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. కడుపు నొప్పి, ఫీవర్ బాగా ఇన్ఫెక్షన్ ఎక్కువైనప్పుడు వామిటింగ్స్, అవి మనకి మిస్డయాగ్నోస్ కూడా కలుగుతాయి అన్నమాట. సో లోయర్ అబ్డమన్ అంటే కింది భాగం కడుపులో నొప్పి వస్తుంది కదా, చాలా వరకు అపెండిక్స్ అని అపోహపడే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వామిటింగ్స్ వస్తుంది, ఫీవర్ వస్తుంది, కడుపు నొప్పి వస్తుంది. సో అలా వెళ్ళిపోతారు అన్నమాట. సో మెయిన్ ఇక్కడ వెజనల్ డిశ్చార్జే మనకు డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్. సో వెజనల్ డిశ్చార్జ్ అవుతుంది. సో ఎవరికైతే ఇప్పుడు వెజనా నుంచి బాగా డిశ్చార్జ్ వస్తూ ఉందో వారు ముందుగా ఎండోమెట్రైటిస్ ఏమన్నా ఉందా అన్నది, అంటే వెజనా నుంచి వస్తుందా, లోపల గర్భాశయం లోపల నుంచే ఇన్ఫెక్షన్ ఉందా అన్నదాన్ని దగ్గర ఉన్న గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి క్లారిఫై చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. రైట్ మ్యామ్. సో మరి ఈ ఎండోమెట్రైటిస్ని ఎక్కువ ఏ ఏజ్ గ్రూప్ వారిలో మనం చూడగలం? ఎండోమెట్రైటిస్ ఎక్కువగా ఇమీడియట్ డెలివరీ, పోస్ట్ డెలివరీ చాలా మందికి ఎక్కువ వస్తుంది అనమాట. ఓకే. సో ఎందుకంటే ఆ డెలివరీ టైంలో వాళ్ళు మంచి సెప్టిక్ కండిషన్లో డెలివరీ అవనట్లయితే ఆ కింద నుంచి అసెండింగ్ ఇన్ఫెక్షన్ అంటాం అనమాట. గర్భాశయం ముఖద్వారం నుంచి పైకి వెళ్తుంది ఇన్ఫెక్షన్ అన్నది. సో ఇది ఎక్కువ శాతం ఇన్ఫెక్షన్ వచ్చేది అసెండింగ్ ఇన్ఫెక్షన్ వల్లనే. సో పోస్ట్ డెలివరీయే ఎక్కువ ఇన్ఫెక్షన్ వస్తుంది. సో ఎండోమెట్రైటిస్ సాధారణంగా అందుకని సంతానం కలగకుండా సెకండ్ ఇష్యూ కావాలని వెళ్ళే వాళ్ళకి ఇది ఎక్కువ ప్రాబ్లం అవుతుంది అనమాట. చాలా వరకు అంటే ఫస్ట్ ప్రైమరీ ఇన్ఫర్టిలిటీలో కూడా కొందరికి ఉండొచ్చు, కానీ ఎక్కువగా సివియర్ ఎండోమెట్రైటిస్ అన్నది మాత్రం చాలా వరకు పోస్ట్ డెలివరీయే ఎక్కువ ఉంటుంది. అది కాకుండా కొందరికి అబార్షన్స్, మిస్క్యారేజ్ అవ్వడం, అబార్షన్స్ అప్పుడు వాళ్ళు దగ్గర ఉన్న చిన్న సెంటర్స్లో ఎక్కడైనా హ్యాండ్లింగ్ చేయించుకున్నట్లయితే అప్పుడు కూడా ఇన్ఫెక్షన్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. సో మరి డయాగ్నోసిస్ దీనికి ఎలా చేస్తారు మ్యామ్? డయాగ్నోసిస్ పరంగా వచ్చినప్పటికీ మనం ఫస్ట్ మన క్లినికల్ సిమ్టంలో ఎనీ గైనకాలజిస్ట్ డయాగ్నోస్ చేసేయగలరు క్లినికల్గానే. కాకపోతే మనం కన్ఫర్మేషన్కి ఏంటంటే మనం సిబిపి చేస్తాము. సిబిపి చేసినప్పుడు ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది అనేది తెలుస్తుంది. అది కాకుండా మళ్ళీ వెజనల్ డిశ్చార్జ్ కూడా మనం కల్చర్ అండ్ సెన్సిటివిటీకి పంపిస్తాం అనమాట. కల్చర్ చేయడానికి పంపిస్తాం, ఏ ఆర్గన్స్తో వీళ్ళకి ఎక్కువ సఫర్ అవుతున్నారు అని. ఇవి కాకుండా మనం స్కానింగ్ చేసినట్టయితే ఎండోమెట్రియల్ పొరలో మనకి బాగా ఫ్లూయిడ్ కనిపిస్తుంది, ఇన్ఫెక్షన్ బాగా ఉంది అన్నది కనిపిస్తుంది అనమాట. సో ఈ ఎండోమెట్రైటిస్ ఎక్కువైపోయినప్పుడు పక్కన ట్యూబ్స్కి కూడా వెళ్ళిపోయి ట్యూబ్స్ కూడా వాపు వచ్చేసి సాల్పింజైటిస్ అంటారు అనమాట. సో ట్యూబ్లు కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో అందుకని ఇది సెకండరీ ఇన్ఫర్టిలిటీ వచ్చే అవకాశం దీంతో చాలా ఎక్కువ ఉంటుంది.
సో మరి ఎండోమెట్రైటిస్ని నివారించడానికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు? ఎండోమెట్రైటిస్కి మెయిన్గా ఎవరైనా కానీ ఒక గైనకాలజిస్ట్ దగ్గరికే వెళ్ళడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఇవన్నీ తెలుసు కాబట్టి. సో ఒక అసెప్టిక్ కండిషన్లో మాత్రమే పేషెంట్ని లోపల ఎగ్జామినేషన్ అనేది చేస్తారు. సో ఈ విధంగా ఎక్కడంటే అక్కడ హ్యాండ్లింగ్ చేయించుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఈ ఏదైనా అబార్షన్స్ కానీ లేకపోతే డెలివరీ కానీ ఏవైనా సర్టిఫైడ్ సెంటర్స్లోనే చేయించుకున్నట్లయితే అక్కడ మనకు అసెప్టిక్ కండిషన్లోనే చేస్తారు. ఇవి కాకుండా మనకి ఏ విధమైనటువంటి వెజనల్ డిశ్చార్జ్ ఉన్నా మనం వెంటనే మన బెనిఫిట్ ఆఫ్ డౌట్ని కన్సల్ట్ అయినట్లయితే మనకి ఎర్లీ స్టేజ్లోనే డయాగ్నోస్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఎండోమెట్రైటిస్ అనేది చాలా వరకు ట్రీటబుల్ ప్రాబ్లము, కానీ రైట్ టైంలో ట్రీట్మెంట్ చేయించుకోవాలి. అలా కానట్లయితే మొత్తం అవి అబ్డామిన్కి వెళ్ళిపోయి లోపల కూడా అడేషన్స్ వచ్చేసి యూట్రస్ అడేషన్స్ వచ్చి ఇట్లా కాంప్లికేట్ అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. రైట్ మ్యామ్. సో మరి అంటే ఈఆర్ఏ ప్రొసీజర్ అని చేస్తారు కదా ఈ ఎండోమెట్రైటిస్తో బాధపడే వారికి. అసలు ఈ ఈఆర్ఏ ప్రొసీజర్, ఎరా ప్రొసీజర్ అంటే ఏంటి? యాక్చువల్లీ ఇరా ప్రొసీజర్ అన్నది ఓన్లీ ఎండోమెట్రైటిస్ వాళ్ళకనే కాకుండా మనం ఫెర్టిలిటీ సెంటర్స్లో ఐవీఎఫ్ చేసే ఫెర్టిలిటీ సెంటర్స్లో రికరెంట్గా ఫెయిల్యూర్స్ వచ్చే వాళ్ళందరికీ కూడా మనం ఇరా అన్నదాన్ని సజెస్ట్ చేస్తామన్నమాట. అదేంటంటే ఒక జెనెటికల్ టెస్ట్. సో ఈ ప్రొసీజర్ దేనికి చేస్తామంటే యూజువల్గా ఒక 230 జీన్స్ కంటే ఎక్కువ ఉంటాయన్నమాట మనకి ఆ ఎండోమెట్రియం తీసి స్టడీ చేసినట్లయితే. సో మనము ఆ ఎండోమెట్రియం స్క్రాప్ చేసి జెనెటికల్ ల్యాబ్కి పంపించినప్పుడు ఆ ఎండోమెట్రియం ఏ టైంలో అది ఫేవరబుల్గా ఉంది ఇంప్లాంటేషన్కి అన్నది మనకి ఇరాలో తెలుస్తుంది. సో ఇరా టెస్ట్ ఏంటంటే ఐవీఎఫ్ ఫెయిల్యూర్, రికరెంట్ ఫెయిల్యూర్ అంటే ఎగ్స్ బాగున్నాయి అని చెప్తాము, క్వాలిటీ ఆఫ్ ఎగ్ బాగుంది, ఎంబ్రియోస్ బాగుంది అని మనం పేషెంట్కి చెప్పిన తర్వాత ఇంప్లాంటేషన్ దాకా వెళ్ళినప్పుడు ఇంప్లాంట్ అవ్వదు, ఫెయిల్యూర్ అవుతుంది. అట్లా మనం ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అని మోర్ దెన్ 2 times ఫెయిల్యూర్ అయిన వాళ్ళని ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అంటాం అనమాట. రొటీన్గా ప్రతి ఒక్క ఐవీఎఫ్ పేషెంట్కి మనం ఇరా సజెస్ట్ చేయము. మోర్ దెన్ 2 times ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి మనం సజెస్ట్ చేస్తాము. ఇఫ్ పేషెంట్ ఈజ్ విల్లింగ్ మనం ఇరాకి వెళ్తాం అనమాట. సో ఇరాలో ఏంటంటే కరెక్ట్ టైమ్ ఆఫ్ ఇంప్లాంటేషన్ ఎప్పుడు అన్నది మనకు తెలుస్తుంది. యూజువల్గా అందరికీ కూడా 19th డే ప్రిఫరబుల్ ఉంటుంది అనమాట. సో 19th to 22nd, 23rd డే వరకు బెస్ట్ టైం ఫర్ ఇంప్లాంటేషన్ అన్నది ఉంటుంది. ఈ టైంలో మనకి ఎండోమెట్రియం రెడీ ఉందా అన్నది మనం రొటీన్గా అయితే ఫస్ట్ అండ్ సెకండ్ ఇంప్లాంటేషన్ అప్పుడు స్కానింగ్లో మనకి ఎండోమెట్రియం పొర తెలుస్తుంది. సో ఎండోమెట్రియం స్కానింగ్లోనే మనం డయాగ్నోస్ చేసుకుంటాం రెడీ ఉంది ఎండోమెట్రియం అనేసి. 2 times ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి ఓన్లీ స్కానింగ్ కాకుండా మనం ఇరాన్ కూడా సజెస్ట్ చేస్తాం. ఇరా చేసినప్పుడు ఆ రిజల్ట్స్ మనం ఇరాలో ఏంటంటే పిప్పెల్లేని ఒక చిన్న స్క్రాపర్ ఉంటుంది, దాంతో మనం ఎండోమెట్రియం స్క్రేప్ చేసి జెనెటికల్ ల్యాబ్కి పంపిస్తాం. జెనెటికల్ ల్యాబ్కి పంపించినప్పుడు వాళ్ళు రిపోర్ట్ వస్తుంది. అది రిపోర్ట్ రావడానికి మోర్ దెన్ 1 month టైం పడుతుంది. సో రిపోర్ట్ వచ్చినప్పుడు మనం ఏ టైం అయితే అప్రోప్రియేట్గా ఇంప్లాంటేషన్ ప్రీవియస్ 2 times చేసామో అదే టైంలో మనం ఈ స్క్రాపింగ్ తీసి పంపించినట్లయితే ఎండోమెట్రియం రెడీ ఉందా లేదా ఇంప్లాంటేషన్కి అన్నది తెలుస్తుంది. ఓకే. ఒకవేళ లేదు రిసెప్టివ్, దాన్ని 3 types ఉంటాయన్నమాట. రిసెప్టివ్, ప్రీ రిసెప్టివ్, పోస్ట్ రిసెప్టివ్ అని. సో ఇప్పుడు మనం ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రీ రిసెప్టివ్లో ఉందంటే ఎండోమెట్రియం ఇంకా తయారవ్వలేదు, సో మనం ఎర్లీగా ఇంప్లాంట్ చేస్తున్నాము, ఎండోమెట్రియం మెచ్యూర్ అవ్వడానికి ఇంకొన్ని మెడిసిన్స్ పెడదామని నెక్స్ట్ ఇంప్లాంటేషన్కి ప్లాన్ చేస్తాము. రిసెప్టివ్ పీరియడ్ అంటే ఓకే మనం రైట్ టైంలోనే పెడుతున్నాము, సో వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ రాంగ్ వే అనేది మనకి జెనెటికల్గా కూడా ప్రూవ్ అయిపోతుంది. పోస్ట్ రిసెప్టివ్ అంటే లేట్గా ఉంది, ఇంకొంచెం ముందు వెళ్ళాలి అని. సో ఈ ఇరాలో వచ్చే రిపోర్ట్ ఏంటంటే ఇది హార్మోన్స్తో బ్యాలెన్స్ అయ్యేది కాదు, వాళ్ళ జీన్స్ రిలేటెడ్ అనమాట. సో జెనెటికల్గా ఆ పర్టికులర్ లేడీకి ఈ టైంలో ఇంప్లాంటేషన్ అయితేనే బాగా పనిచేస్తుంది అనేది, అది ఏ మంత్ చేసినా కూడా అలాగే వస్తుంది. సో ఆ పర్టికులర్ డేకి వాళ్ళ రిసెప్టివిటీ అలాగే ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి మనము మెడికేషన్ పెంచుకోవడం, తగ్గించుకోవడం, టైమ్ ఆఫ్ ఇంప్లాంటేషన్ డిసైడ్ చేస్తాం అనమాట. రైట్ మ్యామ్. కాలర్ ఉన్నారు లావణ్య హైదరాబాద్ నుంచి. లావణ్య గారు మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. లావణ్య గారు
ఓకే, మేబీ కాల్ కట్ అయినట్లుందండి. సో మరి ఈ ఎండోమెట్రియోసిస్ ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి మ్యామ్? ఎండోమెట్రైటిస్కి రెగ్యులర్గా అయితే ఇనిషియల్ స్టేజెస్లో వెరీ సింపుల్ ట్రీట్మెంట్ అనమాట. ఓకే, సో ఫీవర్ తగ్గించడానికి కొంత మనం డోలో లాంటివి, పారాసిటమాల్ లాంటివి ఇస్తాము. ఇన్ఫెక్షన్ తగ్గించడానికి స్పెసిఫిక్గా వెజనల్ ఇన్ఫెక్షన్ కాబట్టి దానికి ఇచ్చే యాంటీబయాటిక్స్ ఉంటాయి అన్నమాట. సో అవి ఇస్తాము. ఇంకా బాగా అవసరమైన వాళ్ళకి ఇంట్రావెజైనల్గా కూడా డౌచింగ్ చేస్తామన్నమాట. సో సింపుల్ ట్రీట్మెంట్, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్తో పాటు యాంటీబయాటిక్స్ ఇచ్చి కొంత బెడ్ రెస్ట్ ఇచ్చి ఒక 2-3 డేస్ కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే ఇనిషియల్ స్టేజెస్ తగ్గిపోతాయి. తర్వాత ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడానికి తర్వాత కూడా ఒక 1 వీక్ అట్లా ఇస్తామన్నమాట. ఇలా కాకుండా బాగా నెగ్లెక్ట్ చేసిన వాళ్ళకి లోపల అడేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. సో వీరికి మనము వాళ్ళు సంతానలేమి ప్రాబ్లంతో మన దగ్గరకు వస్తారు. వారికి అసలు ఎండోమెట్రిటిస్ వచ్చింది అనే అవగాహన కూడా ఉండదు. ఓకే, సో అటువంటి వారికి మాత్రం ఫస్ట్ ఇనిషియల్ యాంటీబయాటిక్స్ ఇవన్నీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చి హిస్ట్రోస్కోపీ సజెస్ట్ చేస్తాం. ఓకే, హిస్ట్రోస్కోపీ అన్నది డే కేర్ ప్రొసీజర్ అనమాట. అండర్ అనస్థీషియా మార్నింగ్ వస్తే ఈవినింగ్ వెళ్ళిపోతారు పేషెంట్. కానీ మనకి హిస్ట్రోస్కోప్లో ఏంటంటే మనం స్కానింగ్లో చూస్తే ఇన్ఫెక్షన్ కనిపిస్తుందో అలాగే అది డైరెక్ట్గా కెమెరాతో చూస్తాం. పైన సూచరింగ్ కానీ కుట్లు కానీ ఏమి ఉండవు. గర్భాశయం ముఖద్వారం నుంచి కెమెరాని లోపలికి పంపించి లోపల ఎలా ఉంది, పొర ఎలా ఉంది అన్నది మనం డైరెక్ట్గా చూస్తాం అన్నమాట. సో ఆ విధంగా వెళ్ళినప్పుడు ఏంటంటే కొంత ఎండోమెట్రియల్ బయాప్సీ కూడా దాని ద్వారా కూడా తీయొచ్చు. తర్వాత క్లీనింగ్ కూడా చేస్తాం సైమల్టేనియస్గా. సో హిస్ట్రోస్కోప్లో ఏమైనా అడేషన్స్ ఇన్ఫెక్షన్తో బాగా వచ్చి ఉంటే ఆ అడేషన్స్ కూడా కట్ చేసేయచ్చు. అడేసియోలైసిస్ అంటారనమాట. సో లోపల ఇన్ఫెక్షన్ ఏమైనా అక్యూట్ కాకుండా క్రానిక్ అయిపోయే అడేషన్స్ ఉంటే మనం కట్ చేసి తీసేసేయచ్చు. క్లీనింగ్ కూడా ఒకసారి చేసుకుంటాం అనమాట. ఓకే, సో ఈ విధంగా హిస్ట్రోస్కోప్ చేసుకొని మనం కన్ఫర్మేషన్కి వస్తాము. తర్వాత మళ్ళీ యాంటీబయాటిక్ వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేసి ఆ మందులని వాడిన తర్వాతనే ఇంప్లాంటేషన్కి వెళ్తాం అనమాట. రైట్ మ్యామ్. సో అంటే మీరు చెప్తున్నట్లు లైక్ వెజినల్ ఇన్ఫెక్షన్స్ వస్తే అని అంటున్నారు కదా. సో ఆల్ వెజినల్ ఇన్ఫెక్షన్స్ క్యాన్ లీడ్స్ టు ఎండోమెట్రియోసిస్ అని అనుకోవచ్చా? యూజువల్గా ఇది అసెండింగ్ ఇన్ఫెక్షన్ అంటారు. అసెండింగ్ అంటే పైకి వెళ్ళడం, అంటే వెజైనా నుంచి సెర్విక్స్ నుంచి లోపల గర్భాశయంలోకి వెళ్తుంది అనమాట. సో అసెండింగ్ ఇన్ఫెక్షన్ మోర్ కామన్. సో ఎనీ వెజైనల్ ఇన్ఫెక్షన్ ప్రాపర్ టైంలో ట్రీట్మెంట్ చేయించుకోకపోతే ఇట్ మే లీడ్ టు ఎండోమెట్రైటిస్. సో అది మనం ఎందుకంటే ఓపెన్ ఉండేది ఈజీగా అసెండ్ అయిపోతుంది, డిస్టెన్స్ తక్కువే ఉంటుంది కాబట్టి. సో అన్నీ కంపల్సరీ ఎండోమెట్రైటిస్ కలిగిస్తాయి అన్నది ఏం లేదు, కానీ బట్ స్టిల్ వెజనైటిస్ ఏది ఉన్నా కూడా, వెజనల్ ఇన్ఫెక్షన్ ఏమున్నా కూడా ట్రీట్మెంట్ అన్నది చేయించుకోవాలి. రైట్ మ్యామ్. సో మరి ఎండోమెట్రియం ఇంపార్టెన్స్ గురించి కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎండోమెట్రియం అన్నది మనకి ఎవ్రీ మంత్ మనకి రెగ్యులర్గా లేడీస్ అందరికీ మెన్స్ట్రుయేషన్ వస్తుంది. సో ఈ నెలసరి అయినప్పుడు ఈ ఎండోమెట్రియం పొర అన్నది షెడ్ అవుతుంది అనమాట. సో ఒక బేబీ ఇంప్లాంట్ అయితే, అంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్లయితే అది ఇంప్లాంటేషన్ అవ్వదు. అలా కాకుండా ఎండోమెట్రియంలో ప్రెగ్నెన్సీ తాలూకా ఏమీ లేదు అన్నట్లయితే అప్పుడు హార్మోన్స్ విత్డ్రాల్ అయిపోయి ఎండోమెట్రియం షెడ్ అయిపోతుంది. సో ఎండోమెట్రియం అనేది ఎవ్రీ మంత్ మనకి మళ్ళీ గ్రో అవుతుంది, షెడ్ అవుతుంది. ఓన్లీ మనకి అది బెడ్ లాగా పనిచేస్తుంది ప్రెగ్నెన్సీలో. సో ఎండోమెట్రియల్ బ్లడ్ సప్లై అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎండోమెట్రియం థిక్నెస్ అన్నది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీ నిలవడానికి కంపల్సరీ ఎండోమెట్రియం హెల్దీగా ఉండడం, ఎండోమెట్రియం బ్లడ్ సప్లై బాగా అవడం, ఇవి రెండు కంపల్సరీ ఉండాలి. అదర్వైజ్ బాడీ ఎంత హెల్దీగా ఉన్నా లోపల ఎండోమెట్రియం బ్లడ్ సప్లై సరిగా లేకుండా ఎండోమెట్రియం బాగా ఇన్ఫెక్టెడ్ ఉన్నట్లయితే ఇంప్లాంటేషన్ అన్నది కష్టం. సో మనకి రెగ్యులర్గా చూసినప్పుడు వారికి ఎవ్రీ మంత్ పీరియడ్స్ వచ్చినట్లు ఉంటుంది. స్కానింగ్ బ్లడ్లో కొన్ని హార్మోన్స్ తెలుస్తాయి అనమాట, ఎక్స్ ఎలా ఉన్నాయని. ఏఎంహెచ్ అంటారు. సో ఏఎంహెచ్ బాగుంది, నాకు ఎవ్రీ మంత్ పీరియడ్స్ వస్తుంది అని కొందరు అనుకుంటారు, కానీ బేసిక్ ప్రాబ్లం ఎండోమెట్రియంలో ఉంటుంది వాళ్ళకి. ఓకే. సో మరి మ్యామ్ ఈ ఎరా ప్రాసెస్ని ఎలా చేస్తారు? ఒకవేళ ఎరా ప్రాసెస్ తీసుకుంటే ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది? ఎరా అన్నది కంప్లీట్లీ డే కేర్ ప్రొసీజర్. ఓకే. అనస్థీషియా కూడా ఇవ్వం. ఓకే. ఎరా ప్రొసీజర్ అప్పుడు కూడా మినిమం పెయిన్ ఉంటుంది, అంటే ఒక ఇంజెక్షన్ ఇస్తున్నప్పుడు ఎంత పెయిన్ ఉంటుందో అంతే ఉంటుంది. సో పేషెంట్ మార్నింగ్ వచ్చి ప్రొసీజర్ చేయించుకొని ఒక
15 minutes హాస్పిటల్లో ఉండి వెళ్ళిపోవచ్చు. సో నో హాస్పిటలైజేషన్. బట్ పేషెంట్కి మనం ఇచ్చిన టైంకి వాళ్ళు రావాలి. అది ఇమ్మీడియట్గా రిపోర్ట్ కూడా రాదు, బ్లడ్ రిపోర్ట్స్ లాగా 1 వీక్లోనో ఇమ్మీడియట్గానో వచ్చే రిపోర్ట్ కాదు. నియర్లీ ఆ జీన్స్ని స్టడీ చేయడానికి 1 month టైం కావాలి. సో మనం టెస్ట్ ఇచ్చేసినాము వెంటనే కావాలి రిపోర్ట్ అంటే మాత్రం రాదనమాట. సో ఆఫ్టర్ 1 month రిపోర్ట్ వచ్చిన తర్వాత మనం పేషెంట్కి పిలిచి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎండోమెట్రియం కండిషన్ ఇలా ఉంది అనేసి. రొటీన్ ప్రొసీజర్లో ఏంటంటే ఒక చిన్న కెథెటర్ ఉంటుంది, పిపెల్లెన్స్ అన్న కెథెటర్ ఉంటుంది. దాన్ని ఎండోమెట్రియం మన వెజైనా ద్వారా ఎండోమెట్రియంలో పెట్టి అంత ఎండోమెట్రియం స్క్రేపింగ్ అంటాం అనమాట, స్క్రాచ్ చేయడం, ఇట్లా తీసి ఎండోమెట్రియం బయటకు తీసి ఆ స్క్రాచెస్ని మనం జెనెటిక్ ల్యాబ్కి అనాలిసిస్కి పంపిస్తాం. అంటే ఇరా అన్నది ఎండోమెట్రియల్ రిసెప్టివ్ ఎరే అనమాట, అది ఒక ప్రొసీజర్ అది. ఓకే. సో రైట్ మ్యామ్, అంటే మీరు అన్నారు కదా లైక్ ఆఫ్టర్ 2 failures ఆఫ్ IVF సంథింగ్, సో వీ హ్యావ్ టు గో ఫర్ దిస్ ప్రొసీజర్ అని. సో మరి ఈ ప్రొసీజర్లో ఎలాంటి డైట్ తీసుకొని రావాలా, లేకపోతే నార్మల్గానే వచ్చి ప్రాసెస్ చేయించుకోవచ్చు అంటారా? ఇరా అన్నది జెనెటికల్ టెస్టింగ్ అది. సో ఇది ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు డైట్. కాకపోతే ఎండోమెట్రియం మనం హెల్దీగా ఉంచుకోవడానికి మనం కొంత డైట్ చెప్తాము. ఆల్మండ్స్, బీట్రూట్ ఇవన్నీ ఏంటంటే ఎండోమెట్రియం హెల్దీగా ఉంచుతుంది. ఈ ఇరాలో ఏంటంటే జెనెటికల్గా వాళ్ళది ఎండోమెట్రియం ఎలా ఉంది అన్నది డిసైడ్ అవుతుంది. సో ఈ విధంగా ఏంటంటే మనకి వాళ్ళ ఇంప్లాంటేషన్ ఏ టైంలో రైట్ టైం ఏ టైంలో చేస్తే బాగుంటుంది అన్నది మనం ఇరాతో డిసైడ్ చేసుకుంటాం అనమాట. సో ఎండోమెట్రియం రిసెప్టివిటీ చూడడానికి ఇరా అన్నది ఎక్కువ హెల్ప్ చేస్తుంది. దాన్ని బట్టి నెక్స్ట్ ఇంప్లాంటేషన్ అనేది మనం డిసైడ్ చేస్తాం. పర్టికులర్గా ఇరా కోసం వారు ఒక స్పెసిఫిక్ డైట్లో ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఆ ఇరా అన్నది ఇప్పుడు 25 years ఏజ్ అప్పుడు చేసినా ఒకటే రిజల్ట్ వస్తుంది, ఎందుకంటే వాళ్ళ జీన్స్ రిలేటెడ్. అది జీన్ మ్యూటేషన్ అయితేనే అది చేంజ్ వస్తుంది. జీన్ మ్యూటేషన్ అన్నది కొన్నిసార్లు స్మోకింగ్తో అవ్వచ్చు, కొన్నిసార్లు హెవీ ఇన్ఫెక్షన్తో కూడా జీన్ మ్యూటేట్ అవ్వచ్చు. సో జీన్ మ్యూటేషన్ వస్తేనే ఆ రిపోర్ట్ అనేది చేంజ్ అవుతుంది. లేకపోతే 20 yearsకి 25 yearsకి 30 years కూడా ఎరా రిపోర్ట్ ఒకటే వస్తుంది. ఓకే. సో బేసిక్గా మ్యామ్ చాలామంది ఇన్ఫెక్షన్స్తో బాధపడుతూ ఉంటారు, లైక్ వెజినల్ ఇన్ఫెక్షన్స్తో. అంటే మరి ఎంత త్వరగా, అంటే దాన్ని ఎలా గుర్తించగలరు? లైక్ ఆల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ నాట్ లీడ్స్ టు ఎండోమెట్రైటిస్ అన్నారు కదా, సో మరి ఎలా దాన్ని గుర్తించి సో డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అని అంటారు? చాలా వరకు ఎండోమెట్రైటిస్ అంతా పోస్ట్ అబార్షన్ కానీ పోస్ట్ డెలివరీ ఇవే ఎక్కువ, చాలా మ్యాక్సిమం రీజన్ ఇవే ఉంటుందన్నమాట. అందుకని కంపల్సరీ ఒక ట్రైన్డ్ గైనకాలజిస్ట్ దగ్గరనే ఒక సర్టిఫైడ్ సెంటర్లోనే వాళ్ళు ఏ ప్రొసీజర్కి వెళ్ళినా కూడా, అంటే ఒక ప్రొసీజర్కి వెళ్ళినప్పుడు మనం సర్టిఫైడ్ హాస్పిటల్స్కి సర్టిఫైడ్ సెంటర్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అసెప్టిక్ కండిషన్లోనే ఏ ట్రీట్మెంట్ అయినా ఇస్తారు కాబట్టి చాలా వరకు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. అయినా కూడా ఇమ్మీడియట్గా వాళ్ళు అడ్వైస్ చేస్తారు 1 week రండి, 3 daysకి రండి అని, పేషెంట్ కండిషన్ బట్టి. సో దాన్ని బట్టి అందరు కూడా వెళ్ళి మనకు అడ్వైస్ చేసిన టైంలో మళ్ళీ రీచెకప్ అనేది చేయించుకోవాలి. అలా కాకుండా చాలామంది ఏంటంటే ఒక ప్రొసీజర్ అవుతుంది, డెలివరీ అవుతుంది, తర్వాత డాక్టర్ మళ్ళీ 1 week వచ్చి కనిపించమంటారు, ఇంకా రారు. ఓకే. సో అటువంటి దానివల్ల ఏంటంటే ఆ సైలెంట్గా ఉండిపోతుంది లోపల ఇన్ఫెక్షన్ అన్నది. బాడీ కూడా దానికి అడ్జస్ట్ అయిపోతూ అక్లమటైజ్ అయిపోతూ పోతుంది అనమాట. సో ఈ విధంగా క్రానిక్ ఎండోమెట్రైటిస్లోకి వెళ్ళిపోతున్నారు. అక్యూట్గా సివియర్గా ఉన్నప్పుడు వస్తున్నారు, కొంచెం ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అది క్రానిక్ ఎండోమెట్రైటిస్ అయిపోయి ఇట్లా అడేషన్స్ రావడం, దీంతో ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. సో రైట్ మ్యామ్, మరి అవిరాలో ఎలాంటి సమస్యలతో ఎక్కువ బాధపడుతూ మీ దగ్గరకు వస్తుంటారు పేషెంట్స్? అవిరాలో జనరల్గా అవిరా ఫెర్టిలిటీ హాస్పిటల్ కాబట్టి మనకు సంతానలేమితో వచ్చేవారే ఎక్కువ ఉంటారు. సో ఈ సంతానలేమితో వచ్చేవారిలో జనరల్ కామన్గా ఏంటంటే పీసీఓతో వచ్చేవాళ్ళు ఎక్కువ ఉంటారు. అవి కాకుండా థైరాయిడ్ ప్రాబ్లంతో, అంటే వాళ్ళకి థైరాయిడ్తోనే ఇన్ఫెర్టిలిటీ అన్నది ఏం తెలియదు. మన దగ్గర వచ్చిన తర్వాత మనం డయాగ్నోస్ చేసినప్పుడు వేరే ఎక్కువ ప్రాబ్లమ్స్ లేకుండా ఓన్లీ థైరాయిడ్ అన్నదే ఎక్కువ రీజన్ కనిపిస్తుంది అనమాట. ఇవి కాకుండా ట్యూబల్ బ్లాకేడ్, ఈ రూరల్ నుంచి వచ్చే వారికి ఇప్పుడు మనం చెప్పిన ఎండోమెట్రైటిస్ అన్నది ట్యూబ్స్కి పాకినట్లయితే ట్యూబల్ ఇన్ఫెక్షన్ వచ్చి ట్యూబ్స్ బ్లాకేజ్కి వెళ్ళిపోతుంది. సో ట్యూబ్స్ బ్లాకేడ్ అవ్వడం వల్ల వాళ్ళకి సెకండరీ ఇన్ఫెర్టిలిటీకి వెళ్తారనమాట. సో మొదట అయింది, రెండోది అవ్వడం లేదు, ఫస్ట్ బేబీ ఆల్మోస్ట్ 10 years వచ్చింది రావట్లేదు అంటే అక్కడ చూస్తే ఎండోమెట్రియం ఇన్ఫెక్షన్ వల్ల ట్యూబ్స్ బ్లాక్ అయిపోయి ఉండొచ్చు.
ఓకే. సో ట్యూబల్ బ్లాకేడ్కి మనకి మన భారతదేశంలో ఎక్కువగా టీబీ అనేది ఫస్ట్ కారణం ఉన్నా కూడా ఈ ఎండోమెట్రైటిస్ అసెండింగ్ అవ్వడం వల్ల కూడా ట్యూబ్స్ బ్లాక్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందన్నమాట. సో ఎనీ డాక్టర్స్ అడ్వైజ్ చేసిన టైంలో రీచెకప్కి అన్నది వెళ్ళడం అనేది అలవాటు చేసుకోవాలి. సో మన ప్రొసీజర్ అయిపోయింది ఇంకా వాళ్ళు చెప్తుంటారులే డాక్టర్లు ఇలాగే మళ్ళీ మళ్ళీ పోవడం ఎందుకు అనుకొని చాలామంది రారు, అది కరెక్ట్ కాదు. సో మళ్ళీ వెళ్ళి అంత నార్మల్గా ఉంది అనేది మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఈ సమస్యలు తగ్గే అవకాశం ఉంటాయి అన్నమాట. సో మరి అవిరాలో ఎలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి మ్యామ్ ప్రజలకి? అవిరా ఫెర్టిలిటీ సెంటర్ మాదాపూర్, సికింద్రాబాద్, కుకట్పల్లి, కేపీహెచ్బి రోడ్ నెంబర్ 1లో కూడా రీసెంట్గా ఓపెన్ చేసాము. మహబూబ్ నగర్లో కూడా ఉందన్నమాట. మన సెంటర్లో ఫెర్టిలిటీకి సంబంధించి, సంతానలేమికి సంబంధించి ఆల్ ఇన్ వన్ రూఫ్ కంప్లీట్ ట్రీట్మెంట్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అంటే మనం ఇప్పుడు ఎండోమెట్రైటిస్లో డిస్కస్ చేసుకున్న ఈరా ప్రొసీజర్ మన దగ్గర చేస్తాం, హిస్ట్రోస్కోపీ, లాప్రోస్కోపీ మన దగ్గర చేస్తాం. సో పీసీఓ ఉంది పేషెంట్స్కి, మెడికల్ మేనేజ్మెంట్లో ట్రీట్మెంట్ అవ్వడం లేదు, రిజల్ట్స్ రావట్లేదు అంటే నెక్స్ట్ లాప్రోస్కోపీ అడ్వైస్ చేస్తాం. సో లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అన్నది మన దగ్గర అవైలబుల్ ఉంది. అలాగే ట్యూబల్ బ్లాకేడ్ ఉంది. ట్యూబల్ బ్లాకేడ్ ఉంది అన్నప్పుడు సింపుల్ బ్లాకేడ్ ఉన్న వాళ్ళకి కొందరికి మనం హెచ్ఎస్జీ చేసి లేదంటే ట్యూబల్ టెస్టింగ్ అల్ట్రాసౌండ్ గైడెడ్ చేస్తాం అనమాట. అవి కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో మనకి హిస్ట్రోస్కోపీ, లాప్రోస్కోపీ రెండు మన దగ్గర. ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ ఉంటాయి కొందరికి, అది కూడా మన దగ్గర ఏ సైజ్ ఫైబ్రాయిడ్ ఉన్నా కూడా మన సెంటర్లో మనం పేషెంట్కి ఆ ఫైబ్రాయిడ్ని రిమూవ్ చేసి వారికి సంతానం కలిగే అవకాశాన్ని పెంచుతాం అన్నమాట. ఇవి కాకుండా ఎంబ్రియాలజీ ల్యాబ్, వరల్డ్ క్లాస్ ల్యాబ్ ఉంది మన దగ్గర. సో మన ఇక్సీ అనే ప్రొసీజర్ ద్వారా కణాలు బాగా తక్కువ ఉన్న వారికి కూడా, ఒక్క కణం ఆరోగ్యమైంది మనకి దొరికినా కూడా మనము వారికి ఎంబ్రియో చేసి వారికి సంతానం అయ్యే అవకాశాన్ని కలిగిస్తాం అన్నమాట. సో అండర్ వన్ రూఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో రైట్ మ్యామ్, మరి సో ఈ ఎండోమెట్రైటిస్ని నివారించుకోవడానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వీటి బారిన పడకుండా ఉంటాం? వెజైనల్ హైజీన్ అన్నది ఇంపార్టెంట్ అమ్మ. సో అది మనము అడలసెంట్ ఏజ్ నుంచి గర్ల్స్కి ట్రైనింగ్ ఇవ్వాలి. సో ఈ వెజైనల్ హైజీన్లో ఏంటంటే ప్యాడ్స్ డిస్పోజల్ దగ్గర నుంచి, సో ఎంత వరకు ఉండాలి, అండర్ గార్మెంట్స్ యూసేజ్ దగ్గర నుంచి ఇవన్నీ మనం ట్రైన్ చేసుకోవాలి ప్రాపర్గా. సో అక్కడి నుంచి ఆ హైజీన్ అనేది అలవాటు చేసుకున్నట్లయితే వారికి పోస్ట్ మ్యారేజ్ కూడా ఈ హైజీన్ అనేది ఏంటి అనేది అర్థమవుతుంది. సో వెజనల్ హైజీన్ అనేది ఎంత మెయింటైన్ చేస్తే మనకి ఎండోమెట్రైటిస్ అంటే ఎండోమెట్రైటిస్ చాలా వరకు మనం నివారించగలిగినటువంటి సమస్య. కొన్ని కారణాలు మన చేతుల్లో ఉండవు. సో అటువంటి మనం ఏం చేయలేకపోయినా ఎండోమెట్రైటిస్ చాలా వరకు నివారించగలిగిన సమస్య. అంటే ఫస్ట్ నుంచి వెజనల్ హైజీన్ మెయింటైన్ చేయడం, తర్వాత ఏమైనా ప్రొసీజర్స్ ఉన్నప్పుడు ఒక ట్రైన్డ్ సెంటర్కి, సర్టిఫైడ్ సెంటర్కి, గైనకాలజిస్ట్ దగ్గరికి మాత్రమే వెళ్ళడం, ఇటువంటి అలవాటు చేసుకున్నప్పుడు చాలా వరకు ఎండోమెట్రైటిస్ని అవాయిడ్ చేయొచ్చు. ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా వెంటనే కన్సల్ట్ అయినట్లయితే ఆ ఇమీడియట్ ట్రీట్మెంట్తో చిన్న దానికి మనకు ట్రీట్మెంట్ అయిపోతుంది అనమాట. అంటే ఇది ఎలా ఉంటుందంటే గోరుతో పోయేది గొడ్డలు దాకా అన్నట్లు అనమాట. చిన్న సమస్యగా ఉన్నప్పుడు వెళ్తే ఈజీ ట్రీట్మెంట్, ఓన్లీ ఓపీ బేస్డ్ ట్రీట్మెంట్తో అయిపోతుంది. లేకపోతే అది మనకి ఎక్కువైపోయి అడేషన్స్ రావడము, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ దాకా వెళ్ళడము, హిస్టోస్కోపీ చేసి అడేషన్స్ కట్ చేయడము, ఇట్లా రకరకాల ట్రీట్మెంట్స్ అవసరం అవుతాయి అన్నమాట. సో రైట్ మ్యామ్, సో ఈ ఎండోమెట్రియోటైటిస్ అనేది అంటే ఏదైనా ఈ 2 ఫెయిల్యూర్స్ అయిపోయిన తర్వాత ఐవీఎఫ్, సో పర్టికులర్ గ్యాప్ తీసుకొని మరీ ప్రొసీజర్కి రావాలి, ఎలా దీని ప్రాసెస్ ఎలా మ్యామ్? యూజువల్గా మనం ఐవీఎఫ్ ట్రీట్మెంట్లోనే బాడీని ఎప్పుడు మానిటర్ చేస్తూనే ఉంటాము. సో ఆల్ సిస్టమ్స్ని కంటిన్యూస్ మానిటరింగ్లోనే ఉంచుంటాం అనమాట. సో లివర్, కిడ్నీ అన్నీ కూడా మనము మానిటర్ చేస్తుంటాం. కానీ సైకలాజికల్గా పేషెంట్ ఏంటంటే ఒక 2 ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు కొంచెం బాధపడతారు. ఎందుకంటే అది జస్ట్ వాళ్ళు ఇంట్లో వేసుకునే టాబ్లెట్స్ లాంటివి కాదు. ఒక 10 days కంటిన్యూస్గా వస్తారు మన దగ్గరికి ఇంజెక్షన్స్ తీసుకోవడానికి. తర్వాత అనస్థీషియా ఇచ్చి ఓమ్ పికప్ చేస్తాము. సో ఇదంతా వాళ్ళకి తెలియకుండానే స్ట్రెస్ఫుల్ ఉంటాయి కాబట్టి మరి తర్వాత ఇంప్లాంటేషన్ చేసిన తర్వాత పాజిటివ్ వస్తుందా లేదా అన్న అప్రిహెన్షన్ ఉంటుంది. సో ఇవన్నీ వాళ్ళకి తెలియకుండానే దే విల్ బి అండర్ లాట్ ఆఫ్ స్ట్రెస్. సో అందుకని వారికి ఒక 2 months 3 months గ్యాప్ ఇస్తాం. కొంచెం స్ట్రెస్ రిలీవ్ అయిన తర్వాత
వాళ్ళని మళ్ళీ మెంటలీ కొంచెం స్టెబిలైజ్ చేసుకొని తర్వాత అప్పుడు మనం ఎగ్ పికప్ అనేది తర్వాత ప్లాన్ చేస్తాం. సో రైట్ మ్యామ్, మరి ప్రొసీజర్ ఈ పర్టికులర్ ఏజ్ గ్రూప్ అని ఏమైనా ఉంటుందా? ఇది వెరీ కామన్ ఇన్ బిట్వీన్ 20 and 30 yearsకి ఎక్కువ కామన్ ఉంటుంది. ఓకే. ఎందుకంటే 30 years తర్వాత కూడా ఉంటుంది, కానీ ఇప్పుడు మనకి వాళ్ళ సంతానలేమితో మన దగ్గరికి వస్తారు కాబట్టి చాలా వరకు ట్రీట్మెంట్లోకి వెళ్ళిపోతారు. కామన్ ఏజ్ అయితే ఫస్ట్ డెలివరీ, ఫస్ట్ అబార్షన్స్ ఇవన్నీ యూజువల్గా 20 to 25 years మధ్యన ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఆ ఏజ్ వాళ్ళు ఎండోమెట్రిటిస్తో ఎక్కువ సఫర్ అవుతారు. కానీ వారి సంతానలేమితో మళ్ళీ రాకపోతే ట్రీట్మెంట్కి కూడా 40 years వాళ్ళకు కూడా చూస్తున్నాం. ట్యూబల్ బ్లాకేడ్ ఉంటుంది, ఎండోమెట్రియం లోపలంతా ఇన్ఫెక్షన్ వచ్చి అంటుకొని పోయి ఒక రకమైన యాషర్మన్ సిండ్రోమ్ అంటారు అనమాట, లోపలంతా అడర్షన్స్ ఉంటాయి. అటువంటివన్నీ కూడా ఉంటాయి అన్నమాట. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మ్యామ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ జీవన రేఖ. చూస్తూనే ఉండండి HM TV.